చంద్రశేఖర్ గారు బీసీ ఉద్యమంపై, బీసీ నాయకత్వంపై, బీసీ సమాజంపై మీ యొక్క ఉద్దేశం ఏంటి? నమస్తే అండి. బీసీ బంధువులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకుంటే 60% పైగా ఉన్నాం మనం బీసీలో. మనం ఏమంటున్నాం, ఈ దేశం నేను బీసీ, ఈ దేశంలో నేనెంతో నాకంతా, బీసీలము ఎంత ఉన్నామో అన్ని విధాలుగా వెనకబడిపోయినాం. ఈ రోజు నాటికి విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా వెనకబడిపోయి ఉన్నాం. అయితే మా వాట మాకు కావాలంటున్నాం. ఈ దేశ గల్లపెట్టమే మాకు అధికారం కావాలని చెప్తున్నాం. గల్లపెట్ట మీద వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకునేది ఏంది? అనుకోకుండా ఈరోజు ఎప్పటికీ కూడా శాసనం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా కానీ ఈరోజు కూడా బీసీలకు సమానత్వ న్యాయం జరగలేదు. ఎక్కడ సమానత్వ న్యాయం కానీ, సామాజిక న్యాయం కానీ జరగట్లేదు. ఇలా ఉన్న రాజకీయ పార్టీలు చూసుకుంటే, ఉన్న ఏవి కానీ రాజకీయ పార్టీలు చూసుకుంటే అవన్నీ కూడా అగ్ర కులాలకు చెందినవి. వాళ్ళది రంగు వేరే కానీ వాళ్ళ జెండా ఒకటే. ఇవాళనే తీన్మరమల ఆధ్వర్యంలో బీసీ ఉద్యమం బలపడుతుంది. ఇవాళ గ్రామ స్థాయిలో చర్చ జరుగుతుంది బీసీల గురించి అంటే దానికి తీన్మరమలనే కారణం. మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ తీన్మరమల వల్లే సామాజిక వర్గాలకు వచ్చినాయి, బలహీన వర్గాలకు వచ్చినాయి పదవులు. మన జరిగిన 3 మంత్రి పదవులు కూడా బలహీన వర్గాలకు ఇచ్చినారు. దానికి కారణం మొత్తం తీన్మరమలనే. గతంలో కూడా బీసీ ఉద్యమాలు జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఉద్యమాలు జరగలేదు. ఈ రోజు గ్రామ స్థాయిలో చర్చ జరుగుతుంది, రచ్చబండలో చర్చ జరుగుతుందంటే తీన్మరమలనే కారణం. కాకపోతే ఇలా మూలలు బండుకున్న సంఘాలలో కొన్ని వచ్చేసి నేను బీసీ అని వస్తున్నాయి తప్ప, బీసీ సోదరులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంకెన్నాళ్ళు మనం ఈ బానిస బతుకులు బతుకుదాం అనేది నేను ఆలోచన చేస్తున్నా. ఈ దేశ గల్లెపెట్టడం మనకు అధికారం కావాలి, ఈ రాజ్యాధికారం మనకు కావాలి. ఈ దేశంలో ఉన్న సంపద మనది, ఈ దేశం మనది. కానీ ఈ దేశంలో సంపద మనకు కాకుండా పోతుంది. ఈ దేశం కూడా మన దేశంలో రాజ్యాధికారం కాకుండా చేస్తున్న ఈ అగ్రకులాలు. దీనిపైన బీసీల కోసం ఒక ప్రత్యేకమైన పార్టీ కావాలి. ఎందుకంటే బీసీ ఉద్యమాలు చేస్తున్నారు మన బీసీలు, కానీ ఎలక్షన్ వచ్చారు కల్లా ఏ పార్టీ సమస్యలో ఆ పార్టీలో పడుతున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం పుట్టింది, టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. తర్వాత స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టింది, సనాతన ధర్మం కోసం బీజేపీ పార్టీ పుట్టింది, తెలుగు ఆత్మగౌరవం కోసం టీడీపీ పార్టీ పుట్టింది. కానీ బీసీల ఆత్మగౌరవం కోసం, సబ్బండ వర్గాల ఆత్మగౌరవం కోసం, సబ్బండ వర్గాల రాజ్యాధికారం కోసం ఒక రాజకీయ పార్టీ అవసరం. త్వరలో రాజకీయ పార్టీ రాబోతుంది. బీఫామ్లు ఇచ్చే స్థాయిలో మనమే ఉంటున్నాం. మనము రాజకీయ పార్టీ గుర్తు కాదు చూడవలసింది, మనము మన వ్యక్తి మనోడా కాదని చూసి ఓటేసుకోవాలి. రాజకీయ పార్టీ గుర్తు చూసిన ఓటేసిన రోజులు మన బతుకులు ఇలాగే ఉంటాయి, మన బతుకులు మారవని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.